టూరిస్ట్ ఫ్యామిలీ రివ్యూ. తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది ఈ సినిమా. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లోకి స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. రాజమౌళి గారే ఈ సినిమాని ప్రమోట్ చేశారంటే సినిమాలో స్పెషల్ ఏదైనా ఉందనుకుని సినిమా చూశాక నాకెలా అనిపించిందంటే ఈ టూరిస్ట్ ఫ్యామిలీ సూపర్ ఫ్యామిలీ అంతే. సినిమా అయితే చాలా నచ్చింది నాకు. రాజమౌళి గారు ఎందుకు ఈ సినిమాని సజెస్ట్ చేశారో సినిమా చూశాక అర్థమైంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా ఇంత బాగుంటుందని నేను కూడా అనుకోలేదు. సినిమా 2 అవర్స్ రన్ టైం ఉన్నా తొందరగా అయిపోయింది అన్న ఫీల్ వచ్చింది. ఇంకొంచెం సేపు సినిమా ఉంటే బాగుండు అనిపించింది. సినిమాలో ఎమోషనల్ సీన్స్ ఎంత బాగున్నాయంటే మనకి ప్రతి సీన్ గట్టిగా తగులుతుంది. ఫాదర్కి సన్కి మధ్య వచ్చే సీన్ కానీ, చుట్టుపక్కల ఉన్న వారి సీన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఎమోషనల్ సీన్స్తో పాటు అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. శశికుమార్ గారు రేలంగి మావే టైప్ క్యారెక్టర్తో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరోకి పెద్ద కొడుకుగా చేసిన మిథున్ జయశంకర్ కూడా బాగా యాక్ట్ చేశాడు. హీరోకి చిన్న కొడుకుగా చేసిన బుడ్డోడు మాత్రం చాలా బాగా యాక్ట్ చేశాడు. సీరియస్ టైంలో మంచి కామెడీని జనరేట్ చేశాడు. సినిమాలో మ్యూజిక్ కానీ బీజిఎం కానీ చాలా బాగుంది. సినిమాలో అనవసరమైన సీన్స్ ఒక్కడు కూడా లేదు. వచ్చే ప్రతి సీన్ బ్యూటిఫుల్గా రాసుకున్నాడు డైరెక్టర్ది ఇది ఫస్ట్ ఫిల్మ్. అలాగే ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్లో కూడా యాక్ట్ చేశాడు. డైరెక్టర్ది ఇది ఫస్ట్ ఫిల్మ్ అయినా ఎక్సలెంట్గా తీశాడు సినిమాని. వెరీ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా తీశాడు సినిమాని. ఫైనల్గా ఈ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా ఇది. మీరు సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.